మనీ హీస్ట్ వెబ్ సిరీస్ చూసి 150 కోట్లు కొట్టేశారు. నెట్ఫ్లిక్స్ లో మనీ హీస్ట్ అనే వెబ్ సిరీస్ చాలా పాపులర్. ఆ వెబ్ సిరీస్ లో జనం డబ్బులు ఎలా కొట్టేయాలన్నది చాలా క్లియర్ గా ఉంటుంది. అయితే ఆ సిరీస్ ను అస్సలు మిస్ కాకుండా చూసిన ఓ ముగ్గురు రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ గా చేసేసి ఏకంగా 150 కోట్లు జనం డబ్బును కొట్టేశారు. అంతేకాదు ఆ సిరీస్ లోని క్యారెక్టర్ల పేర్లనే తమ పేర్లుగా పెట్టుకుని సోషల్ మీడియాలో కొన్ని వందల సీక్రెట్ గ్రూపులను క్రియేట్ చేశారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెబుతూ సోషల్ మీడియాలో మహా మోసానికి పాల్పడ్డారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి టిప్స్ ఇస్తామని పెట్టుబడిగా పెట్టిన డబ్బును రెట్టింపు చేసే సూచన ఇస్తామని నమ్మించారు. అయితే ఇదంతా నమ్మిన కొన్ని వందల మంది ఈ గ్యాంగ్ ట్రాప్ లో పడి కొన్ని కోట్లు పోగొట్టుకున్నారు. ఈ ముగ్గురి అసలు పేర్లు ప్రభాత్, అర్పిత్, అబ్బాస్. లాయర్ అయిన అర్పిత్ ప్రొఫెసర్ గాను, కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ గా చేసిన ప్రభాత్ అముందా గాను, అబ్బాస్ ఫ్రెడ్డీ గాను పేర్లు మార్చుకున్నారు. ముందుగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని వాళ్ళు సోషల్ మీడియాలో సృష్టించిన పలు రహస్య గ్రూపుల్లో డజన్ల కొద్ది వాట్సాప్ గ్రూపులో స్టాక్ మార్కెట్ల గురించి సలహాలు, టిప్స్ ఇస్తూ అందరినీ ఆకర్షించారు. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించారు. ముందుగా నమ్మకం ఏర్పడడానికి తక్కువ మొత్తంలో చిన్న లాభాలను బుక్ చేసి ప్రజల నమ్మకాన్ని పొందారు. అయితే ఎవరైనా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన మరుక్షణమే ఆ ఖాతాను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. తమ డబ్బును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించే వారిని మోసం చేసి మరింత డిపాజిట్ చేయాలని బెదిరించేవారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా 300 మందికి పైగా వీరి చేతిలో మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఇక ముఠా లావాదేవీలు, కాల్ రికార్డులు, ఇంటర్నెట్ ల్యాగ్స్ ను పరిశీలించిన పోలీసులకు దిమ్మ తిరిగింది. వీళ్ళ నెట్వర్క్ బయట దేశాలతో ఉన్నట్టు బయటపడింది. చైనాతో ఈ గ్యాంగ్ కు లింక్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే ముఠా ఆన్లైన్ లో మరో 23 కోట్లు కాజేసిందని పోలీసులు తెలిపారు. ఇందులో చైనా నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సైబర్ మోసగాళ్ల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ గ్యాంగ్ లోని మిగతా సభ్యులతో పాటు వారి విదేశ నెట్వర్క్ ను గుర్తించేందుకు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే లగ్జరీ హోటల్స్ లో ఉంటూ ఈ మోసాలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్ నుంచి 11 మొబైల్ ఫోన్లు, 17 సిమ్ కార్డులు, 12 బ్యాంక్ పాస్బుక్లు, చెక్ బుక్లు, 32 డెబిట్ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.